ఈ బ్రిటిషర్స్ కి భారతీయులు అనే వాళ్ళు సపోర్ట్ చేస్తే డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ఆగస్ట్ డిక్లరేషన్ అనే దాన్ని ఇచ్చారు. ఆగస్ట్ డిక్లరేషన్ అనేది జరిగింది 1917. ఒక్కసారి ఇక్కడ 1914 అని చెప్పాను కదా, ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ 1915 అని చెప్పేసి ఇక్కడ ఒకటి యాడ్ చేసుకోండి. ఏంటి సార్ అంటే 1950లో ఏం జరిగిందంటే, గాంధీ గారు ఉన్నారా, గాంధీ గారు ఈ యొక్క సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చేస్తారు. 1915లో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. 1915 సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వస్తారు. ఎందుకు? తన యొక్క పొలిటికల్ టీచర్ అయిన గోపాలకృష్ణ గోఖలే ఇన్విటేషన్ మేరకు 1915 జనవరి 9న భారతదేశానికి వస్తారు. అంటే ఎప్పుడు 1893లో దాదా అబ్దుల్లా కేసు వేయడానికి వెళ్ళి 1915లో వస్తారు. ఆల్మోస్ట్ 22 సంవత్సరాల తర్వాత వస్తారు భారతదేశానికి గాంధీజీ గారు. మరి భారతదేశానికి వచ్చారు కదా, భారతదేశానికి వచ్చిన తర్వాత ఇదే 1916లో గాంధీజీ గారు ఏం చేస్తారంటే గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని కట్టుకుంటారు. ఇదే 1916లో గాంధీజీ గారు గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని కట్టుకుంటారు. ఇక్కడ ఏం చెప్పాను, 1917 ఆగస్ట్ డిక్లరేషన్. ఆగస్ట్ డిక్లరేషన్ అంటే ఏంటి? వరల్డ్ వార్ 1లో బ్రిటిషర్స్ కి సపోర్ట్ గా భారతీయులు కానీ వెళ్తే మనకి డొమినియన్ స్టేటస్ ఇస్తానని చెప్పారు. మన వాళ్ళు ఏం చేశారు, నిజంగా మనకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే రైట్ ఇస్తానన్నారు, వెళ్తే బాగుంటుందని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళారు. తర్వాత వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత డొమినియన్ స్టేటస్ లేదు, పక్క లేదని చెప్పేసి పంపించారు మనల్ని బయటికి. చనిపోయిన వాళ్ళందరికీ ఏం చేశారంటే ఆ ఇండియా దగ్గర గేట్, మనకు ఇండియా గేట్ ఉంది కదా, అక్కడ లైక్ ఏంటంటే వాళ్ళ యొక్క పేరు లిఖించి ఆ గేట్ని కట్టారు. ఇది 1917. నెక్స్ట్ వన్ వచ్చేసి 1918. మరి 1918లో ఏం జరిగింది సార్ అంటే, చూడమ్మా, వరల్డ్ వార్ 1 అనేది ఎండ్ అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏం జరిగిందంటే 1919. మరి 1919లో ఏం జరిగింది సార్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రౌలత్ యాక్ట్. రౌలత్ చట్టం అని అంటారు. రౌలత్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి, రౌలత్ యాక్ట్ ఎక్కడైనా సరే 2-3 కానీ కనబడ్డారు అనుకో, తీసుకెళ్ళి ఏం చేస్తారంటే జైల్లో వేస్తారు. దీన్నే రౌలత్ చట్టం అంటారు. దీన్నే గాంధీజీ ఏమన్నారంటే నల్ల చట్టాలు లేదా బ్లాక్ యాక్ట్స్ గా దీన్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది, రౌలత్ యాక్ట్. ఓకేనా. ఎక్కడైనా 2-3, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ వచ్చిందా, కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు 2-3 ఎక్కడైనా కనబడితే పోలీసులు తీసుకెళ్లి వాళ్ళు జైలు వేసారా, లేదా లాఠీ చార్జ్ చేశారా? సేమ్ అదే దాన్ని ఇక్కడ రౌలత్ యాక్ట్ లో కూడా అదే తీసుకొచ్చి, ఈ రౌలత్ చట్టంలో భాగంగా ఒక 2 పర్సన్స్ అరెస్ట్ చేశారు. దాన్నే మనం నెక్స్ట్ ఇదే టాపిక్ లో, ఇదే 1919లో జరిగింది, అదే జలియన్ వాలా బాగ్. ఇదే 1919 ఏప్రిల్ 13న జరిగింది. 1919 ఏప్రిల్ 13న జరిగింది, అదే జలియన్ వాలా బాగ్. జలియన్ వాలా బాగ్ అంటే ఈ రౌలత్ చట్టంలోని సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అని చెప్పేసి 2 అరెస్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని రిలీజ్ చేయమని చెప్పేసి ఒక 20,000 మంది ఏం చేస్తారు సార్ అంటే, జలియన్ వాలా బాగ్ అని ఒక తోట ఉంటుంది, దాంట్లో మీటింగ్ పెట్టుకుంటారు. అప్పటికే రౌలత్ యాక్ట్ ప్రకారం ఏంటి, 2-3 కనబడితేనే తీసుకెళ్లి జైలు వేసేస్తున్నారు. అలాంటిది 20,000 మంది ఒకే దగ్గర మీటింగ్ పెట్టారు. వీళ్ళకి చెప్తే సరిపోదని చెప్పేసి వీళ్ళ మీద మైకల్ ఓ డయర్ చెప్తే జనరల్ ఓ డయర్ ఏం చేశారంటే కాల్పులు జరిపాడు. దీన్నే మనం హిస్టారికల్ పరంగా ఏమంటాం అంటే జలియన్ వాలా బాగ్ అని అంటాం. మన రిపోర్ట్స్ ప్రకారం ఏమో 1200 చచ్చిపోయారు, 1200 మంది చనిపోయారు. బ్రిటిషర్స్ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏమో 370 మంది చనిపోయారంట. ఈ జలియన్ వాలా బాగ్ మీద అపాయింట్ అయిన కమిటీయే హంటర్ కమిటీ. దీని మీద జలియన్ వాలా బాగ్ మీద అపాయింట్ అయిన కమిటీని హంటర్ కమిటీ అంటారు. ఓకేనా. ఇదే 1919 1920 మధ్యలో మనకి ఖిలాఫత్ మూమెంట్ జరుగుతుంది. ఖిలాఫత్ మూమెంట్. మరి ఏంటి సార్ ఖిలాఫత్ మూమెంట్ అంటే, వరల్డ్ వార్ 1లో టర్కీ ఓడిపోద్ది. వరల్డ్ వార్ 1 అనేది మనకి మిత్ర దేశాలకి శత్రు దేశాల మధ్యలో జరుగుతాయి. మరి వరల్డ్ వార్ 1లో ఏమవుతుంది, ఈ యొక్క మిత్ర దేశం చేతిలో ఈ యొక్క టర్కీ అనేది ఓడిపోద్ది. ఎప్పుడైతే ఈ టర్కీ అనేది ఓడిపోయిందో అప్పటికి టర్కీ మొత్తానికి హెడ్గా ఎవరు ఉంటారంటే ఖలీఫా ఉంటాడు. ఖలీఫా మీన్స్ ఎవరైతే ఇస్లామిక్ ఉందో ఇస్లాం మత పెద్దనే ఖలీఫా అంటారు. ఇప్పుడు ఎలాగైతే క్రిస్టియానిటీలో పోప్ అని పిలుస్తున్నారో, ఇస్లామిక్ మొత్తానికి హెడ్ ఏమంటారంటే ఖలీఫా అంటారు.
మరి ఎప్పుడైతే World War I టర్కీ అనేది ఓడిపోయిందో ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఖలీఫా పదవిని రద్దు చేశారు. ఆ ఖలీఫా పదవిని మళ్ళీ పునరుద్ధీకరించాలి అని చెప్పేసి దే స్టార్టెడ్ ది ఖిలాఫత్ మూమెంట్. ఎక్కడ? ఇండియాలో. ఈ ఖిలాఫత్ మూమెంట్ ని భారతదేశంలోని మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అని చెప్పేసి ఇద్దరు ఆలీ బ్రదర్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళకి మద్దతుగా మన గాంధీజీ గారు వెళ్ళారు. ఇది కూడా మన 1990లో జరిగింది. 1990 తర్వాత 1920. మరి 1920లో ఏం జరిగిందంటే గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ స్టార్టెడ్ ది NCM మూమెంట్. 1920లో మన గాంధీ గారు ఏం చేశారంటే నాన్ కోఆపరేట్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. NCM మూమెంట్ స్టార్టెడ్ బై ది గాంధీ. గాంధీ గారు ఏం చేశారంటే ఈ యొక్క NCM మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఓకేనా? మరి నెక్స్ట్ ఏం జరిగిందంటే 1922 కూడా రండి. 1922లో మరి గాంధీజీ గారు ఏం చేశారంటే NCM మూమెంట్ అనే దాన్ని స్టాప్ చేశారు. మరి ఎందుకు సార్ 1922లో గాంధీ స్టాప్ చేశారంటే ఈ 1922 Feb 5న చౌరీ చౌరా అనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. చౌరీ చౌరా అనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల గాంధీజీ గారు ఏం చేస్తారు సార్ అంటే ఈ NCM మూమెంట్ అనే దాన్ని స్టాప్ చేస్తారు. ఏం లేదమ్మా, ఒక 22 మంది పోలీసులు ఏం చేస్తారంటే ఈ చౌరీ దగ్గర సజీవ దానం చేస్తారు. గాంధీజీకి నాన్ వైలెన్స్ అంటే లైక్ ఏంటంటే నాన్ వైలెన్స్, ఇక్కడ ఏం జరుగుతుంది? వైలెన్స్ జరుగుతుంది. అందుకే గాంధీజీ ఇమీడియట్లీ స్టాప్ ది NCM మూమెంట్ అని చెప్పేసి చెప్పండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైతే గాంధీజీ గారు ఈ NCM మూమెంట్ అనేది స్టాప్ చేసేసారో కొంతమంది గాంధీజీతో ఉంటే మనకు ఎప్పటికీ స్వాతంత్రం రాదని చెప్పేసి 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించుకున్నారు. స్వరాజ్ పార్టీ ఫార్మేషన్. ఎవరు సార్ అంటే ఒకలేమో మోతీలాల్ నెహ్రూ గారు, అనదర్ వన్ ఎవరు సార్ అంటే మనకి సిఆర్ దాస్ గారు, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ కలిపి ఈ 1923లో INC నుండి బయటకు వచ్చేసి ది ఫార్మేషన్ ఆఫ్ ది స్వరాజ్ పార్టీని స్థాపించుకున్నారు. మరి తర్వాత 1924లో ఏం జరిగిందంటే మరి గాంధీజీ గారు ఇది చూడండి, ఎప్పుడైతే NCM ఆపేశారో గాంధీజీ మీద అందరికీ పీక్స్ లో కోపం వెళ్ళిపోయింది. గాంధీజీ గారు ఏం చేశారు? 1924లో INC మీటింగ్ అనేది మనకి ఈ యొక్క బెల్గాంలో జరిగితే గాంధీజీ గారు దీనికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. గాంధీజీ గారు దీనికి ఏం చేశారంటే ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 1927. మరి 1927లో ఏం జరిగిందంటే సైమన్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేశారు. 1927లో ఏం చేశారంటే సైమన్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేశారు. మొత్తం దీంట్లో అందరూ ఎవరు సార్ అంటే బ్రిటిషర్స్. ఒక చట్టంలో లేదా ఒక కమిటీలో అందరూ కూడా ఒకే వర్గానికి చెందిన వారు ఉంటే వాళ్ళకి ఫేవర్ గానే చేస్తారు. అన్ని వర్గాల వారు ఉంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 1927లో సైమన్ కమిషన్ అనే దాన్ని సర్ జాన్ సైమన్ నేతృత్వంలో అపాయింట్ చేశారు. దీంట్లో 1+6 మొత్తం 7 మెంబర్స్ కూడా బ్రిటిషర్సే. మరి 7 మెంబర్స్ బ్రిటిషర్స్ అయినప్పుడు వాళ్ళకి ఫేవర్ గా చట్టాలు చేస్తారా, మనకు ఫేవర్ గా చట్టాలు చేస్తారా? వాళ్ళకి ఫేవర్ గా కదా. అందుకే ఈ 1927లో సైమన్ కమిషన్ అపాయింట్ చేస్తే భారతదేశానికి 1928లో వస్తుంది. సైమన్ కమిషన్ ఎప్పుడు భారతదేశాన్ని విజిట్ చేసిందంటే 1928 అని చెప్పండి. సైమన్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారంటే 27 అని చెప్పండి. 28లో సైమన్ కమిషన్ భారతదేశానికి వస్తుంది, ఇండియా విజిట్ చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ యొక్క సైమన్ కమిషన్ భారతదేశాన్ని విజిట్ చేయడానికి వస్తుందో అందులో అందరూ కూడా బ్రిటిషర్సే కదా. మరి బ్రిటిషర్స్ అవడం వల్ల ఏం చేశారు మన వాళ్ళు? సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చారు. ఓకేనా? 1928లో భారతదేశానికి సైమన్ కమిషన్ వస్తే సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదం ఇచ్చారు. ఎవరన్నారమ్మా ఫస్ట్ టైం సైమన్ గో బ్యాక్ అని? Who given the slogan Simon go back? యూసఫ్ మొహరవెల్లి. వస్తుంది రండి, ముందు క్లాస్కి వెళ్తే ఇవన్నీ వస్తాయి కాబట్టి అక్కడ చెప్తా. సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారంటే యూసఫ్ మొహరవెల్లి. అందరూ కూడా లాలా లజపత్ రాయ్ అని చెప్తారు. ఎందుకంటే ఈ యొక్క పంజాబ్ లాహోర్ నుంచి సైమన్ గో బ్యాక్ అనేది ఆయన అనడం వల్ల ఆయన్నే కొట్టారు, ఆయన చచ్చిపోయాడు. ఆయన కాదమ్మా, సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారు సార్ అంటే యూసఫ్ మొహరవెల్లి. ఓకేనా? మరి దీని తర్వాత ఏం జరిగిందంటే మనకి
1928 అదే 1928లో మనకి నెహ్రూ రిపోర్ట్ అనే దాన్ని తయారు చేస్తారు. 1928లో నెహ్రూ, ఎవరైతే మనకి నెహ్రూ గారు ఉన్నారో ఈ నెహ్రూ రిపోర్ట్ అనే దాన్ని తయారు చేస్తారు. ఎందుకు తయారు చేశారంటే మనకి అప్పుడు సెక్రటరీ జనరల్ గా ఉన్న హిడెన్బర్గ్ అనేవాడు ఏం చేస్తారంటే, భారతదేశానికి మీకు నిజంగా మీరు డొమినియన్ స్టేటస్ అడుగుతున్నారు కదా, మీకు అంత క్యాపబిలిటీ ఉంది, ముందు రాజ్యాంగం తయారు చేసుకోండి, తర్వాత మేము మీకు స్వాతంత్రం ఇవ్వకూడదు అనేది ఆలోచిస్తామని చెప్పేసి వాడు ఎప్పుడైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడాడో దాన్ని సవాల్గా తీసుకొని ఈ మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేశారు సార్ అంటే నెహ్రూ రిపోర్ట్ అనే దాన్ని తయారు చేశారు. మోతీలాల్ నెహ్రూ గారు కొంతమంది అంటే ఒక 9 మంది సభ్యులతో. మరి నెక్స్ట్ వన్ ఏం జరిగిందంటే చూడమ్మా, 1929లో నెక్స్ట్ అయిందమ్మా 1929లో పూర్ణ స్వరాజ్ అనే ఒక పేరుతో చూడండి, పూర్ణ స్వరాజ్ అనే ఒక పేరుతో ఫస్ట్ టైం మనం ఏం చేసామంటే 1929 బేస్ చేసుకొని 1939లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నాం. 1930 జనవరి 26న మనం నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నాం. ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత 1930 మరి 1930లో ఏం జరిగింది సార్ అంటే చూడండి, నెక్స్ట్ 1930లో ఏం జరిగిందంటే గాంధీజీ స్టార్టెడ్ ది సిడిఎం మూవ్మెంట్. గాంధీజీ గారు ఈ యొక్క సిడిఎం అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు కదా, సివిల్ డిసోబిడియన్ మూవ్మెంట్ అనే దాన్ని గాంధీజీ గారు స్టార్ట్ చేశారు. 1930 ఓకేనా, చూడమ్మా ఇదే 1930లో చూడమ్మా, ఇదే 1930లోని మనకి ఫస్ట్ ఆర్టీసీ అనేది జరుగుతుంది. ఆర్టీసీ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. 1930లో మనకి లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ లోని ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆర్టీసీ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఓకేనా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఇంగ్లాండ్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 1931. మరి 1931లో ఏం జరిగిందంటే మనకి ఇక్కడ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. గాంధీ ఇర్విన్ ఒప్పందం లేదా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఐఎన్సి అనేది వెళ్ళదు. ఎప్పుడైతే ఐఎన్సి అనేది వెళ్ళలేదో అంటే ఐఎన్సి రాకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగితే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, అంటే పెళ్లికి అందరూ వచ్చారు కానీ పెళ్లి కొడుకు రాలేదు అన్నాడు. ఐఎన్సి పెళ్లికి అందరూ వచ్చారంట, పెళ్లి కొడుకు ఒక్కటే రాలేదంట. ఆ పెళ్లి కొడుకు ఎవరంటే ఐఎన్సి. ఎంతమంది వచ్చినా వేస్ట్ పెళ్లికి. మీరందరూ లైక్ గెస్ట్లు అనుకోండి, మీ అందరూ బంధువులు అనుకోండి. నేను పెళ్లి కొడుకుని, ఇంకెవరో ఎక్స్ అనే అమ్మాయి పెళ్లి కూతురు, ఆమె వచ్చింది, మీరందరూ వచ్చారు, నేను రాలే. అప్పుడు మరి పెళ్లి అనేది జరుగుతుంది. అలా ఆయన సెరస్టిక్లో మాట్లాడు. ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కో ఈ ఐఎన్సి అనేది బాయ్కాట్ చేసిందో, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఐఎన్సి అనేది పక్కాగా రావాలని చెప్పేసి గాంధీ ఇర్విన్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. దాన్నే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పారు. మరి దీన్ని బేస్ చేసుకుని మనకి 1931-32 మధ్యలో మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూడమ్మా, ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఐఎన్సి అనే దాన్ని అటెండ్ అవుతుంది. ఐఎన్సి అనేది అటెండ్ అవుతుంది. మరి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఐఎన్సి అటెండ్ అయితే చూడమ్మా, ఐఎన్సి ఎప్పుడైతే అటెండ్ అవుతుందో 31-32 మధ్యలో ఈ టైంలో జరుగుతుంది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దీనికి ఐఎన్సి అటెండ్ అవుతుంది. కానీ అప్పటి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న రామ్సే మెక్డొనాల్డ్ అనేవాడు ఏం చేస్తాడు సార్ అంటే రామన్ మెగసిస్ అవార్డు అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమ్యూనల్ అవార్డు అప్పటి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన రామ్సే మెక్డొనాల్డ్ అనేవాడు ఏం చేస్తాడంటే కమ్యూనల్ అవార్డు అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడు. మరి కమ్యూనల్ అవార్డు వల్ల ఏం సార్ అంటే ఇక్కడ ఈ సెషన్కి అంబేద్కర్ కూడా అటెండ్ అవుతారు కదా. ఎవరైతే మనకాడ దళితులు ఉన్నారో ఆ దళితులు అనే వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అని చెప్పేసి ఈ సెషన్లో మాట్లాడుతారు. మరి గాంధీజీ ఏం చేస్తాడు, ఎప్పుడైతే గాంధీజీ అలా చెప్పాడో గాంధీజీ ఈ సెషన్కి లైక్ ఏం చేస్తారంటే సెషన్ మధ్యలో నుండి వెళ్ళిపోతారు. అంటే ఆల్రెడీ 1909లో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక ఎలక్టోరల్ కాలేజ్ చేశాం. మళ్ళీ 1932లో ఈ దళితులు అనే వాళ్ళకి ప్రత్యేక ఏవైతే ఎలక్ట్రోల్స్ ఉన్నాయో అవి ఇవ్వమని చెప్పేసి దీంట్లో మాట్లాడుతారు. గాంధీజీకి అది నచ్చదు. గాంధీజీకి నచ్చకపోతే ఏం చేస్తారు, గాంధీజీ ఆ సెషన్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది.
మరి గాంధీజీ వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ అంబేద్కర్ సపోర్ట్ చేశారు, ఇక్కడ గాంధీజీ ఏమో వద్దని చెప్పాడు. అప్పుడు గాంధీజీకి అంబేద్కర్కి మధ్యలో 2025 సివిల్స్లో అడిగాడు క్వశ్చన్, పూనా ఒప్పందం అనేది ఎవరెవరికి మధ్యలో ఎప్పుడు జరిగింది అడిగాడు. 1932లో గాంధీజీ గారికి అంబేద్కర్ గారికి మధ్యలో చూడమా, గాంధీజీ గారికి అంబేద్కర్ గారికి మధ్యలో పూనా ప్యాక్ట్ అనేది జరుగుతుంది. పూనా ఒడంబడిక, పూనా ప్యాక్ట్ అనేది జరుగుతుంది. దేనికంటే ఈ ప్రత్యేక నియోజకవర్గాలు బేస్ చేసుకొని జరుగుతుంది. పూనా ప్యాక్ట్ అనేది ఎవరెవరికి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడు, ఇది లాస్ట్ ఇయర్, కావాలంటే పేపర్ చెక్ చేసుకోండి. 2025లో అడిగాడు. పూనా ఒప్పందం అనేది ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే గాంధీ అంబేద్కర్కి మధ్యలో జరిగింది. ఎప్పుడంటే 1932 అని చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1935 ఇండియన్ యాక్ట్. 1935 ఇండియన్ యాక్ట్ అమ్మా ఇక్కడే మళ్ళీ ఇదే 1932లో జస్ట్ రాసుకోండి. సో అంటే 3rd ఆర్టీసీ జరుగుతుంది, 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది, 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ 1935 ఇండియన్ యాక్ట్, భారత చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లేదా ఇండియన్ యాక్ట్. మరి ఈ 1935 యాక్ట్ బేస్ చేసుకుని అమ్మా ఈ 1935 యాక్ట్ని ఏమంటారు తెలుసా, పాలిటీలో మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ 70% కాన్స్టిట్యూషన్ అనే దాన్ని తీసుకున్నాం, అందుకే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. మన 1935 ఇండియన్ యాక్ట్ ప్రకారంగా, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా 1937లోని ఎలక్షన్ జరుగుతాయి. దాని తర్వాత ఏంటి 1935 ఇండియన్ కౌన్సిల్ ఇండియన్ యాక్ట్ ప్రకారంగా 1937లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. మరి ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాయో ఈ ఎలక్షన్లో మొత్తం 11 స్టేట్స్ జరుగుతుందమ్మా. 11 స్టేట్స్లో 8 స్టేట్లో మనకి ఈ కాంగ్రెస్ వస్తుంది, ఇంకా 3 స్టేట్లో ఈ యొక్క ముస్లిం లీగ్ అనేది వస్తుంది. ఈ ముస్లిమ్స్ అనేవారు గెలుస్తారు. ఓకేనా. దాని తర్వాత 1938లో మనకి ఐఎన్సి మీటింగ్ జరుగుతుంది హరిపూర్లో. ఈ ఐఎన్సి మీటింగ్లోనే సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, సుభాష్ చంద్రబోస్ గారు నేషనల్ ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడతారు. నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఓకేనా. తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేస్తారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీకి రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్యాక్ పార్టీని స్థాపిస్తారు. ఏం చేసేస్తారంటే 1939లో సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీకి రిజైన్ చేసి ఈ యొక్క ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ అనే దాన్ని 1939లో ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1940 ఆగస్ట్ ఆఫర్, అదేమో ఆగస్ట్ డిక్లరేషన్. ఎప్పుడు 1917 ఆగస్ట్ డిక్లరేషన్, ఇది వచ్చేసి ఆగస్ట్ ఆఫర్. మరి ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటి సార్ అని అడగొచ్చు మీరు. ఇక్కడ కూడా మనకి మీరు ఒక్కసారి గమనించారనుకో, ఇదే 1939లో మనకి మీరు రాసుకోవచ్చు వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. 1939లో వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ బ్రిటిషర్స్ ఏం చేస్తారు, సిగ్గు లేకుండా మన దగ్గరికి వచ్చి సహాయం కావాలని అడుగుతారు. ఈసారి పక్కాగా ఇస్తాం డొమినియన్ స్టేటస్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఆగస్ట్ ఆఫర్ అని అంటారు. ఈ ఆగస్ట్ ఆఫర్ని బేస్ చేసుకుని గాంధీజీ ఏమంటారు తెలుసా, ఏ పోస్ట్ డేటెడ్ చెక్. అంటే బ్యాంక్ అనేది రేపు దివాలా తీసేస్తుంది. ఓకేనా, బ్యాంక్ అనేది రేపు దివాలా తీస్తే ఎల్లుండి దాని మీద డేట్ వేసేస్తారండి చెక్ని. ఇప్పుడు నీకు ఒక చెక్ ఇచ్చాను, నేను రేపు డేట్ చేసేసి నీకు చెక్ ఇచ్చా, ఆ బ్యాంక్ని ఈరోజు ఎత్తేసా, అప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని పట్టుకెళ్ళి ఇంట్లో భద్రంగా దాస్తావు. దేనికి పనికి వస్తుంది, బ్యాంక్ ఈరోజు తీసేశారు, నేను రేపు డేటెడ్ చెక్ ఇచ్చా. అందుకే గాంధీజీ ఎలాగ మాట్లాడి తెలుసా, ఏ పోస్ట్ డేటెడ్ చెక్ అన్నారు. నెహ్రూ గారు ఏమైనా తక్కువ తిన్నారు ఏమని అన్నారు తెలుసా, ఇంజన్ లేని బ్రేకులు ఉన్న వాహనంగా చెప్పాడు. ఇంజన్ లేకుండా బ్రేకులు ఉంటే ఏం చేసుకుంటాం దాంతో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని మాట్లాడు. అట్లా 1940లో ఆగస్ట్ ఆఫర్ అంటే సెకండ్ వరల్డ్ వార్లో భారతీయులు అనేవాళ్ళు బ్రిటిషర్ సాయం చేస్తే పక్కాగా ఇస్తాం డొమినియన్ స్టేటస్ అన్నారు. బాబు ఇంతకుముందు ఆగస్ట్ డిక్లరేషన్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, మీకు సాయం చేసాము, మా సైన్యాన్ని కోల్పోయిన తప్ప మీరు మాకు ఏదో చేసింది లేదని చెప్పేసి ఈ ఆగస్ట్ ఆఫర్ని కూడా మన వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత 1942 క్రిప్స్ మిషన్.
క్రిప్స్ మిషన్. ఓకేనా. మరి ఇదే 1942లో ఆగస్టు 8న గాంధీజీ స్టార్టెడ్, అంటే ఈ క్రిప్స్ మిషన్ అనే దాన్ని అపోజ్ చేస్తూ గాంధీ స్టార్టెడ్ ది క్విట్ ఇండియా. గాంధీ స్టార్టెడ్ ది క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్. గాంధీజీ స్టార్టెడ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పొచ్చు. గాంధీ స్టార్టెడ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్గా ఉంటాయమ్మా. 1944 రాజాజీ ప్లాన్. రాజాజీ ప్లాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీని కంటిన్యూషన్ 1945లో మనకి వేవెల్ ప్లాన్, లార్డ్ వేవెల్ ప్లాన్. 1944లో రాజాజీ ప్లాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 1945లో వేవెల్ ప్లాన్. నెక్స్ట్ 1946లో క్యాబినెట్ మిషన్. 1946లో క్యాబినెట్ మిషన్. ఇదే 1946లో మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 1947లో మనకి డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకేనా. అదే 1947లో మనకి ఇండిపెండెన్స్, పార్టీషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్, ఇండిపెండెన్స్. పార్టీషన్ ఆఫ్ లైక్ ఏంటంటే ఈ ఇండియాని ఈ యొక్క పాకిస్తాన్ సపరేట్ చేశారు. ఓకే. ఇంకా రాసుకుందంటే లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అని రాసుకోండి. లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అని రాసేసుకొని ఈ లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారమే ఇండియా పాకిస్తాన్ సపరేట్ చేసేసి, ఇది మనకి 1885 నుంచి 1947 వరకు మనకు జరిగిన ఇన్సిడెంట్స్. ఓకేనా. ఎవరైనా అడిగితే చెప్పండి 1895 ఐఎంసీ ఫార్మేషన్ చేశారు, 1892 వస్తోడికి కౌన్సిల్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు, 1905 వస్తోడికి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వచ్చింది, 1906 వచ్చేసి ముస్లిం లీగ్ అని చెప్పండి, 1907లో మోడరేట్స్ ఎక్స్ట్రీమేట్స్ అనేవారు సూరత్ స్ప్లిట్ లో విడిపోయారని చెప్పండి, 1908లో బాలగంగాధర్ తిలక్ని తీసుకెళ్లి జైల్లో వేశారని చెప్పండి, 1909లో ముస్లిం లీగ్ అంటే ముస్లిమ్స్ అనే వాళ్ళకి స్పెషల్ ఎలక్ట్రల్ కాలేజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క 1911 టైం పీరియడ్కి వస్తేవాడికి మనకి ఢిల్లీ దర్బార్ గురించి మాట్లాడారు, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ రద్దు చేశారని చెప్పండి, ఈ జార్జ్ ఫిఫ్త్ అనేవాడు భారతదేశానికి విజిట్ చేశాడని చెప్పండి. మరి 1912 ఏం చేశారంటే మనకి కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ అనే దాన్ని షిఫ్ట్ చేశారని చెప్పండి. తర్వాత 1930కి వస్తేవాడికి గదర్ పార్టీ అనే దాన్ని ఫార్మేషన్ చేశారని చెప్పండి. 1914కి వస్తేవాడికి వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయిందని చెప్పండి. ఇదే 1914 బాలగంగాధర్ తిలక్ని దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు కదా 1908లో. 14లోకి వస్తేవాడికి రిలీజ్ చేశారని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 1915కి వస్తేవాడికి గాంధీజీ అనే గారిని ఈ యొక్క సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చాడని చెప్పండి. ఇదే 1915లో గాంధీజీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క 1916కి వస్తేవాడికి సబర్మతి ఆశ్రమాన్ని కట్టుకున్నాడని చెప్పండి. అదే 1916లో బాలగంగాధర్ తిలక్ గారు పూణే కేంద్రంగా హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే, అదే 1916 సెప్టెంబర్లో అనిబిసెంట్ గారు అడయార్ కేంద్రంగా ఆల్ ఇండియా హోమ్ రూల్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారని చెప్పండి. ఓకేనా. మళ్ళీ ఇదే 1916లో మోడరేట్స్ ఎక్స్ట్రీమేట్స్ అనే వాళ్ళు మెర్జ్ అయిపోయారని చెప్పండి. 1917 టైం పీరియడ్కి వచ్చేటికి ఆగస్టు డిక్లరేషన్ గురించి చెప్పండి. వరల్డ్ వార్ 1లో మన భారతీయులు అనేవారు బ్రిటిషర్కి సహాయం చేస్తే మన డొమినియన్ స్టాటస్ ఇస్తానని చెప్పేసి ఆగస్టు డిక్లరేషన్ అనే దాన్ని చేశారని చెప్పండి. అదే 1918కి వచ్చేటికి సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పండి. ఓకేనా. ఇక 1917 రాయలేదా, 1917 అని చెప్పేసి కేడా చంపారన్ రాసుకోండి. ఒకవేళ రాసుకుంటే 1917లోని గాంధీజీ స్టార్టెడ్ ది చంపారన్.
ఓకే. 1970లో గాంధీజీ చంపారణ స్టార్ట్ చేశాడు. 1918 వచ్చేసరికి వరల్డ్ వార్ 1 అనేది ఎండ్ అయిపోయింది. అదే 1918లో గాంధీజీ గారు ఈ యొక్క అహ్మదాబాద్ మిల్స్ స్ట్రైక్ ఒకటి, కేడా సత్యాగ్రహాన్ని కూడా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అదే 1919కి వచ్చేసరికి ఏం జరిగిందంటే లైక్ రౌలత్ యాక్ట్ అని తీసుకొచ్చారు. రౌలత్ యాక్ట్ బేస్ చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పేసి ఒక దగ్గర మీటింగ్ పెట్టారు. దాన్ని జలియన్ వాలాబాగ్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మనకి ఖిలాఫత్ మూమెంట్ అనేది కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి చెప్పండి. 1920కి వచ్చేసరికి గాంధీజీ ఏం చేశారంటే ఎన్సీఎం మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు చెప్పండి. 1922కి వచ్చేసరికి చౌరా చౌరా ఇన్సిడెంట్ వల్ల గాంధీజీ ఎన్సీఎం మూవ్మెంట్ అనే దాన్ని స్టాప్ చేసేసారు. అదే 1923కి వచ్చేసరికి ఈ యొక్క ఎన్సీఎం ఏదైతే ఐఎన్సీ ఉందో దాని నుండి బయటకు వచ్చేసి ఈ సిఆర్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు ఈ యొక్క స్వరాజ్ పార్టీ అనే దాన్ని ఫార్మేషన్ చేశారని చెప్పండి. మరి తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 1924లో గాంధీజీ బెల్గాం సెషన్కి ఐఎన్సీకి అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 1927కి వచ్చేటికి సైమన్ కమిషన్ అనేది అపాయింట్ చేశారు. మరి సైమన్ కమిషన్ లో 1+6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు 7 మెంబర్స్ కూడా బ్రిటిషర్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫేవర్ గా చట్టాలు చేసుకుంటారని చెప్పేసి 1928లో భారతదేశానికి సైమన్ కమిషన్ వస్తే మన వాళ్ళు సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదం ఇవ్వడం జరిగింది. అదే 1928లో ఈ యొక్క బిర్క్ అనేవాడు ఇచ్చిన ఛాలెంజ్ కి నెహ్రూ రిపోర్ట్ తయారు చేశాడని చెప్పండి. తర్వాత 1929లో ఏం జరిగిందంటే పూర్ణ స్వరాజ్ అనే పేరుతో పెట్టుకొని ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అనే దాన్ని చేశారని చెప్పండి. 1930లో ఏం జరిగిందంటే గాంధీజీ స్టార్ట్ అయింది సిడిఎం మూవ్మెంట్ అని చెప్పండి. ఓకేనా. 1931లో మనకి కరాచీ సెషన్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడారు. తర్వాత 1935 యాక్ట్ బేస్ చేసుకొని 1934 ఒకటి చెప్పాను కదా, 1934లో సిడిఎం క్లోజ్ అయిపోయింది. 1935 యాక్ట్ బేస్ చేసుకొని మనకి 1937లో ఎలక్షన్ జరిగాయని చెప్పండి. తర్వాత 1938లో ఈ యొక్క నేషనల్ ప్లానింగ్ కమిషన్ గురించి సుభాష్ చంద్రబోస్ డిస్కస్ చేశారు. 1939లో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీకి రిజైన్ చేసేసి ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ అనే దాన్ని స్థాపించాడని చెప్పండి. ఓకేనా. 1940లో మనకి ఆగస్ట్ ఆఫర్ అనే దాన్ని, అంటే సెకండ్ వరల్డ్ వార్ లో భారతీయులు అనే వాళ్ళు బ్రిటిషర్ సాయం చేస్తే ఆగస్ట్ ఆఫర్ గురించి మాట్లాడు. 1942 క్రిప్స్ మిషన్ అనేది వచ్చింది. ఈ క్రిప్స్ మిషన్ అనే దాన్ని మన వాళ్ళు గాంధీజీ అపోజ్ చేస్తూ గాంధీజీ స్టార్టెడ్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పండి. మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత ఏం జరిగిందంటే 1944లో సిఆర్ ఫార్ములా లేదా సిఆర్ ప్లాన్ అనేది, నెక్స్ట్ వన్ వచ్చేసి 1945లో వేవెల్ ప్లాన్ అని చెప్పండి. 1946లో క్యాబినెట్ మిషన్ అని చెప్పండి. అదే 1950లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని చెప్పండి. నెక్స్ట్ 1947 వచ్చేటికి లార్డ్ మౌంటైన్ బాటన్ ప్లాన్ చేసుకొని, లార్డ్ మౌంటైన్ అప్పుడు మనకు వైస్రాయ్ ఉంటుంది, ఇతనే లాస్ట్ వైస్రాయ్ అమ్మ, ఈయన లాస్ట్ వైస్రాయ్. ఈయన ఈ ప్లాన్ బేస్ చేసుకుని 1947లో ఆగస్ట్ 14 పాకిస్తాన్కి స్వాతంత్రం ఇస్తే ఆగస్ట్ 15 ఇండియాకి స్వాతంత్రం అవడం అనేది జరిగింది.